ఇప్పుడున్న జనరేషన్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో ఎవరంటే ఖచ్చితంగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పొచ్చు. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతకు ముందు కూడా పలు సినిమాల్లో చేశాడు కానీ అర్జున్ రెడ్డి ఇచ్చిన బ్రేక్ అంతా ఇంత అయితే కాదు. ఆ తర్వాత దాన్ని మించిన హిట్‌ని దర్శకుడు పరశురాం పెట్టులతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గీతా గోవిందంతో అందుకున్నాడు. ఇక్కడ నుంచి ఆ సినిమా హీరోయిన్ రష్మికతో డియర్ కామ్రేడ్ కూడా చేశాడు. కాగా ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై పలు రూమర్స్ మొదలయ్యాయి. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్లో కూడా ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఫైనల్గా ఇద్దరు ఇప్పుడు దాదాపు ఓపెన్ అయినట్టే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇద్దరు సపరేట్గా ఫోటోలు షేర్ చేస్తున్నప్పటికీ ఇద్దరు ఒకే లొకేషన్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. చాలా వరకు ఇద్దరిపై పలు కామెంట్స్ కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లిపై ఒక ఇంట్రెస్టింగ్ అయిన పోస్ట్ పెట్టడం ఫ్యాన్స్లో కుతూహలం రేపింది. వయసుకొచ్చిన కొడుకో కూతురో ఉంటే డెఫినెట్గా పెళ్లి చేస్తారంటూ తరచుగా కొన్ని మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మరి ఎప్పుడూ సోషల్ మీడియాలో సింపుల్గా తన యాటిట్యూడు లేదా బ్రాండ్పై స్టోరీస్ పెట్టుకునే విజయ్ లేటెస్ట్గా తన పెళ్లిపై పెట్టిన పోస్టు ఆసక్తి రేపింది. తమిళం సూపర్ స్టార్ రజనీకాంత్పై రీసెంట్గా ట్రెండ్ అయిన ఒక వీడియో మేము తన పెళ్లిపై స్పందించారు. అందులో 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా అంటే దానికి తన రియాక్షన్గా రజనీకాంత్ ఏమీ చెప్పలేని విధంగా ఎక్స్ప్రెషన్స్ పలికించే వీడియో తన పెళ్లిపై పోస్ట్ చేశారు విజయ్. అంటే 2025లో కూడా తన పెళ్లి విషయంలో ఒక క్లారిటీ అంటూ లేదని అనిపిస్తుంది. అలాగే తన పెళ్లి విషయంలో కుటుంబం ప్రెజర్ పెడుతున్నప్పటికీ ఈ పోస్ట్తో తన హావభావాలు తను చూపించాడని చెప్పాలి. ఇలా మొత్తానికైతే పెళ్లి విషయంలో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏదో తేడాగానే ఉందని అనుకోవచ్చు. అయితే అభిమానులు మాత్రం ఏఐ ద్వారా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నట్టుగా, వాళ్ళు హల్దీ ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. ఆ ఫోటోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అలాగే నేషనల్ క్రష్ ఫ్యాన్స్, రౌడీ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి కంగ్రెస్ కూడా తెలియజేస్తున్నారు.